అప్పు తాడు తీసుకొని కళ్యాణ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కళ్యాణ్ పొట్టి, "ఏంటి తాడు తీసుకొని ఇలా వచ్చావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు మాత్రం, "ఈ తాడు వేసుకొనే మన రూమ్‌లోనికి ఇప్పుడు వెళ్ళాలి. లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం, "తాడుతో ఎలా వెళ్ళగలం చెప్పు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం, "ఇంకేముంది ఈ తాడు మన రూమ్‌కి విసిరేసి, ఆ రూమ్ అలా మనం పైకి ఎక్కి వెళ్ళిపోవడమే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే సరే అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి వచ్చి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి, "కళ్యాణ్" అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరిని పిలిచి, "వీళ్ళిద్దరూ ఏం చేశారో తెలుసా? మనం వీళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు జరిపిస్తే వీళ్ళిద్దరూ ఏమో బయటికి వెళ్ళి ఏవో మాట్లాడుకొని, ఆడుకొని ఇప్పుడు వస్తున్నారు. ఇదంతా ఇలా చేయడానికి మీకు సిగ్గుగా అనిపించటం లేదా?" అని చెప్పేసైతే అందరి ముందు గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, "అందరూ ఉన్నారు సరే, ఇప్పుడు రాజు, కావ్య వాళ్ళు ఎక్కడ ఉన్నారు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు మాత్రం, "వాళ్ళిద్దరూ మా రూమ్‌లో ఉన్నారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అప్పు, కళ్యాణ్ వాళ్ళ రూమ్‌కి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి మీరు ఈ రూమ్‌లో ఇలా ఉండడం ఏంటి? వాళ్ళిద్దరికి కదా ఏర్పాట్లు చేసింది. మీ ఇద్దరు ఇలా ఉండడం ఏంటి?" అని చెప్పేసైతే ధాన్యలక్ష్మి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చెప్పాలో అర్థం కాక అలా వాళ్ళని చూస్తూ ఉండిపోతారు.